తిరుపతిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రజల కోసం జీవించిన నాయకుడంటూ కొనియాడారు. మావిగన్ వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, దీనికి ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు. మావిగన్పై తమ పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని, వ్యతిరేక ప్రచారం చంద్రబాబు ఆయన కోటరీ చేస్తోందని విమర్శించారు. మనం చూసాము, ఎన్నో కుటుంబాలు లక్షలాది ఖర్చు అయ్యేదంతా కూడా ఉచితంగా వైద్యం తీసుకొని వారిని స్మరించుకునే పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అదేవిధంగా పేద పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి దానికి లిమిట్ లేకుండా ఉచితంగా విద్యను చదువుకునే అవకాశం ఇచ్చి ఈరోజు పేద పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో అంతా కూడా స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా నిర్మించినవే ఈరోజు చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి.